సుడిగాలి వడగాలి తుఫాన్ గాలి ఏ గాలొచ్చినా లీడర్ల ముంగటి ఇప్పుడు దిగదుడిపే అట్లా తిరుగుతుర్రు మరి నాయకులు కాళ్ళకు చక్రాలు కట్టుకున్నట్టే ఉన్నది ఎవ్వరం గల్లీ లీడర్లు రోజుకు 2-3 ఊర్లు సుడిపెడుతుర్రు రాష్ట్రంలో ఉన్న లీడర్లు దినం 3 నియోజకవర్గాలు వంచుకుర్రు ఢిల్లీ లీడర్లు మీని మోటార్ ఎక్కి 2-3 రాష్ట్రాలే సుడిపెడుతుర్రు అబ్బో ఏం తిరుగుడు వాళ్ళు వీళ్ళేమో కానీ సీఎం రేవంత్ సార్ అయితే రీకాం లేకుండా తిరుగుతున్నాడు ఎగస్ పార్టీ వాళ్ళకు గట్టినే సురుకులు పెడుతున్నాడు. నరేంద్ర మోడీ తెలంగాణకి ఏమిచ్చిండు? బీజేపీ తెలంగాణకి ఏం తెచ్చింది? నరేంద్ర మోడీ తెలంగాణకి ఏమిచ్చిండు? గట్టిగా చెప్పాలి. బీజేపీ ఇచ్చిందేంది? నరేంద్ర మోడీ తెచ్చిందేంది? మరి మిత్రులారా, నరేంద్ర మోడీ అమిత్ షా మనకు గాడిద గుడ్డిస్తే మనం పోయి ఓట్ల డబ్బాల ఓట్లేస్తామా? కర్రు కాల్చి బీజేపీ వాళ్ళకు వాత పెడతాం. ఇగో ఇట్ట ఏడికి పోయినా పువ్వు పార్టీలను చాపించుకుంటా గాడిద గుడ్డును చూపెట్టుకుంటా మాట్లాడుతున్నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు. ఎక్కడికి పోతే అక్కడోళ్ళ చేతుల గాడిద గుడ్డును పెడుతున్నాడు. వాళ్ళను పక్కన నిలబెట్టుకొని సెంట్రల్ సర్కారాలను పొట్టు చాపిస్తున్నాడు. సార్ ఒక్కడనుడే కాదు, పబ్లిక్ తోని కూడా అనిపిస్తున్నాడు. అంతేకాదు కొమరంభీం ఆసిఫాబాద్ కేంచి ఆత్రం సుగుణను గెలిపిస్తేనే అనుకున్నవన్నీ వస్తాయి అన్నట్టే చెప్పుకొచ్చిండు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావాలని తెలంగాణ అడిగితే అమిత్ షా గాడిద గుడ్డిచ్చిండు. ఇవాళ ఐటీఐఆర్ కారిడార్ మనం అడిగితే బీజేపీ వాళ్ళు తెలంగాణకు గాడిద గుడ్డిచ్చిండ్రు. అదే విధంగా ఐఐటి మనం అడిగితే బీజేపీ గాడిద గుడ్డిచ్చింది. ఇవాళ మనము సిసిఐ సిమెంట్ ఫ్యాక్టరీ కట్టండి అని అడిగితే మనకు గాడిద గుడ్డిచ్చిండ్రు. మనకు తుమ్మిడేటు ప్రాజెక్టును కట్టండి అని అంటే మనకు గాడిద గుడ్డిచ్చిండ్రు. ఇగో ఇట్ట మీరు కూడా అంటారా అనూలి మైకులు పట్టుకొని అనూలి అనుకుంటా పబ్లిక్ తోని కూడా అనిపించిండు. బీజేపీ ఏం తెచ్చింది, నరేంద్ర మోడీ ఏమి ఇచ్చిండు అనుకుంటా పబ్లిక్ కు నూరిపోసిండు. ఆసిఫాబాదు సిద్దిపేట మేడ్చల్ల తిరుగుకుంటా మీటింగులు పెట్టుకుంటా జోరుగా ముచ్చట్లు చెప్పిండు. ఎన్నాళ్ళు ఈ పెత్తనం, ఎన్నాళ్ళు ఈ ఆధిపత్యం, ఎన్నాళ్ళు సామాన్యుడు ఎన్నికల్లో నిలబడలేని పరిస్థితి ఈ మెదక్లో తీసుకొచ్చి పెట్టిన మాట వాస్తవం కాదా? ఎవడయ్యా వెంకట్రామరెడ్డి? ఏ ఊరోడు? ఎక్కడి నుంచి వచ్చిండు? ఎవడు వాడు? ఎక్కడికి వచ్చిండు? ఎక్కడ నిలబడ్డాడు? ఏం చేసిండు మీకు? ఏం తెచ్చిండు మీకు? మల్లన్న సాగర్లో ముంచినోడు కాదా? రంగనాయక సాగర్లో మిమ్మల్ని పాత రేసినోడు కాదా? వేలాది మంది పోలీసులను దించి ఏటిగడ్డ కిష్టాపూర్ మల్లన్న సాగర్ ప్రాంతంలో రైతులను బందిపోట్లను చూసినట్టు చూసి బందిపోటు దొంగల్లాక బేడీలేసి పట్టుకపోలేదా మల్లన్న సాగర్లో రైతులను? ఏటిగడ్డ కిష్టాపూర్ రైతులు మర్చిపోయింది అనుకుంటున్నారా? ఇగో ఇట్ట సెంట్రల్ సర్కారులను పొట్టు ఆడిపోసుకున్నాడు. అంతేకాదు షెయి పార్టీ తరపుకేంచి నిలబడ్డోళ్ళందరినీ లచ్చ మెజార్టీతో గెలిపియాలన్నట్టే పబ్లిక్ కు పూసగుచ్చిండు. ఇట్ట దినం 3 దిక్కుల మీటింగులు పెట్టుకుంటా ప్రచారాలు జోరుగా చేస్తున్నారు. గాని మరి చూడాలే ఓట్ల నాడికి ఎట్టుంటది ఏంది అనేటిదిగా. కుంకుమ బొట్టు పెట్టుకుంటాడు, ముద్దుగా అంగి ప్యాంటు లోపలికి దోపుకుంటాడు, పక్క పాపెడి తీస్తాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగి లెక్కనే టక్కేసుకొని ప్రచారం చేసుకునే తందుకు పబ్లిక్లో తిరుగుతుంటాడు. గా సార్ను చూసి పబ్లిక్ ఏడికి పోయినా హారతులు పడతారు, ఎదురుంగా పోయి పూలు జల్లుకుంటా ఎదుర్కొంటారు. అట్లా సార్కు ఏడికి పోయినా మస్తు పతారు ఉంటుంది. ఇంతకు ఎవల్లా సారు ఏంది కథ అని అనుకుంటుర్రా? నేను చెప్పుడు ఎందుకు కానీ ఇక మీరే చూడుర్రి గాని ఎవరు. సిదిరి అప్పలరాజు సార్ మీద బగ్గపాయలేమే ఉన్నది కదా వాళ్ళ పార్టీ వాళ్ళకు. ప్రచారానికి వచ్చిన మంత్రి సార్కు ఎదురుగా పోతున్నారు, బొట్లు పెడుతున్నారు, పూలు చల్లుతున్నారు. ఇట్ట అరిచేతులన్నీ పెలిగించుకొని ఆరతి పడుతున్నారు. సార్ మీద కార్యకర్తలకు ఎంత పాయలం ఉన్నదో మళ్ళీ పాలు చూడాలి.
అది చూసిరా ఇద్దరన్నలు అరిచేతుల కర్పూరం బిల్లలు పెట్టుకొని ఆరతి పడుతున్నారు. డప్పు సప్పులకు వెనకున్న అన్నలేమో హుషారు కొద్ది ఎగురుతున్నారు. చిన్నగా లేదు పోండ్రి సిదిరిసారి తారీఖ. ఇట్టా శ్రీకాకుళం జిల్లాలున్న పలాసల ఓట్ల ప్రచారానికని పోయిన మంత్రి సారుకు ఎదురుంగొచ్చి ఇట్టెదుర్కొన్నారు అక్కడి పబ్లిక్. సారు ఊళ్ళకొస్తున్నందు తెలవంగానే కుంకుమ బొట్లు పట్టుకొని ఎదురుంగొచ్చిర్రు. అమ్మలక్కలు అవ్వలు కుంకుమ బొట్లు పెట్టి అత్యంతలేసి దీవెనార్తులు అందించిర్రు. అన్నలేమో ఇగో ఇట్ట డప్పు సప్పులకు స్టెప్పులు వేసుకుంటా సారుకు స్వాగతం పలికిర్రు. అంతేకాదు గాళ్ళు చూపెట్టిన పాయడానికి సిదిరి సారు కూడా మురిసి ముప్పందం అయిండు. ఇగిట్టగా ప్రచారానికి పోయిన కాడ శివుని గుళ్ళె పూజలు చేసి అటెంక పబ్లిక్ కాడికి పోయి ఓట్లు అడుక్కున్నాడు. ఏదైతే గాని సిదిరి సారుకు బాగానే పలుకుబడి ఉంది అనుకుంటున్నారు. అటగిది చూసిన అక్కడి పబ్లిక్ చూస్తుంటే వాజిబే అనిపిస్తుంది మరి. తెరువుర్రి కిటికీ తలుపులు, ఎయ్యుర్రి గాలి పంకల స్విచ్లు, తిప్పుర్రి 4వ నంబర్ మీద ఫ్యాన్లు, పొయ్యుర్రి కూలర్ల కుండలతోని నీళ్లు. ఇగో ఇప్పుడు పొద్దుగాల 6ంటికెంచి మళ్ళా తెల్లారి 6ంటి దాకా ఇదే కథ. ఊళ్ళల్లో ఉక్కబోతకు ఏగిస్తున్న ఎండలకు తట్టుకోలేక పబ్లిక్ పడుతున్న తిప్పలు, కూలర్ల కింద కూసున్నా, ఏసీ పంకలు తిరుగుతున్నా, కుండల నీళ్లు తాగుతున్నా ఒళ్ళు సలవడతనే లేదు. గీ ఎండలతోని నెత్తిన బొగ్గుల తట పెట్టినట్టే ఉన్నది పొర్రి. 4వ నెంబర్ మీద గాలి పంకలు బర్ర సప్పుడు చేసుకుంటా గిల్ల గిల్ల తిరిగిన, ఏసీల పంకలు యమదిరుగుడు తిరుగుతున్నా, పొద్దంతా కూలర్ల కింద కూసున్నా, సల్లసల్లటి కుండల నీళ్లు తాగుతున్నా, ఫ్రిడ్జ్ల గడ్డలు కట్టిన నీళ్లు మింగుతున్నా. ఏగిస్తున్న గీ ఎండలకు ఒళ్ళు సల్లబడతలేదట. కడుపుల జ్వరబడ్డ ఆగడు బుస్సలు కొట్టుకుంటా అస్సలు బయటకు వస్తలేదు. ఎండలతోని ఎన్నడలేని తిప్పలైతుంది పాపం పబ్లిక్ కు. నెత్తి మీద బొగ్గుల గంప పెట్టినట్టే అవుతుంది. నడుచుకుంటా పోయేటోళ్లకు పక్క పొంటి అగడుకోలి మీద పెట్టినట్టే అవుతుందట. ఇంట్లో కాలు బయట పెడదామంటే ఒళ్ళు జల్లు అంటుందట. 2 తెలుగు రాష్ట్రాల మీద పగబట్టినట్టే దంచి ధనియాలు బుక్కిస్తున్నాడు సూరన్న. ఇట్ట తెలంగాణలో 12 జిల్లాలలో నిప్పుల తట్టెత్తుకున్నట్టే అవుతుంది. అందుకనే 12 జిల్లాలలో రెడ్ అలర్ట్ పెట్టిరు మొగుల అధికారులు. ఈ వడగాల్పులనేవి రానున్న 4 రోజుల వరకు కూడా కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆరెంజ్ వార్నింగ్స్ అవి మనకు చూసుకున్నట్లయితే ఈ జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. అలాగే ఈశాన్య ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే భద్రాద్రి, ములుగు, ఖమ్మం ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగతా ప్రాంతాల్లో కూడా దక్షిణ జిల్లాలు, ఈశాన్య జిల్లాలు, దాన్ని ఆనుకుని ఉన్నటువంటి వరంగల్, కరీంనగర్ ప్రాంతాల్లో కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు ఇంకో 11 జిల్లాలలో 46 డిగ్రీల కంటే ఇంత ఎక్కువనే గాడుపు గాలులు తోలుతున్నాయట. ఇంకో 3-4 వద్దులలో 3-4 డిగ్రీల గాడుపులు పెరిగినా పెరుగుతుండొచ్చు అంటున్నారు. అన్నింటికంటే ఎక్కువ నల్గొండ జిల్లాలనే ఎక్కువ ఎండ కొడుతుందట. ఏం తక్కువ 46.6 డిగ్రీల దానుకున్నది అంటున్నారు అధికారులు. ఇగటు ఖమ్మం, జగిత్యాల జిల్లాలకెళ్ళబోతే సూరన్న నడినెత్తి మీద కూర్చున్నట్టే ఉన్నదట అక్కడి పబ్లిక్ కు. ఇట్ట ఎండలేనంత ఆగడు, ఉడకపోతా, ఎండకు వడగాల్పులు, పబ్లిక్ మస్తు తిప్పల పడుతున్నారు పాపం. పొద్దంతా ఇంట్లో ఉండలేము, మా ఇంట్లో కలవలేము అన్నట్టే అవుతుంది. కూలర్ల కిందికెంచి అస్సలు కదులుతలేరు జనాలు. అందుకనే ఇగో పబ్లిక్ ఇదంతా చూసినాక ఉండబట్టలేక చెప్తున్నా. ముసలోళ్ళు, ముడుగోళ్ళు, బుడ్డ పొల్లగాళ్ళు ఎవరన్నా ఉంటే జనంతా పైలం అగడు గాలులకు ఎండలకు తిరగనీయకూరి, పొద్దంతా పంకల కిందనే కూసోబెట్టి నిమ్మరంగా ఉండురి. ఏం చెప్తున్నా. అరే మా వాళ్ళు ఇప్పుడే ఓ వార్త పట్టుకొచ్చారు, ఆ శబ్దం అనుకున్నా మర్చిపోయినా. ఇక గి వార్త తినుర్రు ఒకసారి. మాట తప్పేది లేదు, మడమ తిప్పేది లేదు అన్నట్టే జోలి మీద ప్రచారాలు చేస్తున్నాడు ఏపీ సీఎం జగనాల్ సారు. పోయిన కాడల్లా పొత్తులు కూడిన 3 దోస్తులను పొట్టు అరుచుకుంటుండు. ఇంతకు మునుపుకి 5 ఏళ్లలో చేసిన ఏమున్నాయి, ఇప్పుడు మళ్ళా గెలిస్తే ఏమేం చేస్తాడో అన్ని చెప్పుకొస్తూనే ఉన్నాడు. ఉత్తమ ముచ్చట్లు చెప్పితే అవుతుందా అని మేనిఫెస్టోను కూడా విడుదల చేసిండు కదా. ఇక మేనిఫెస్టోలో ఏమేమి ఇస్తాడో అన్ని రాసుకొచ్చిండు. ఇది అందరికి అనుకున్న ముచ్చటే గాని ఇటు ఇన్నోతులు దిన 3 దుక్కుల ప్రచారం చేసిన సీఎం జగనాల్ సారు మరి ఎండగిట్ట గట్టిగా తగులుతుంది అనుకున్నాడో ఏమో. ఒక్కనాడు ఆయన యాత్రకు బీరేకిచ్చిండు. ఇక మళ్ళా శుక్రవారం సంధి సారి యాత్రను జోరి మీద సాగిస్తాడట. అంతేకాదు ఈ పారి దిన 3 దుక్కుల కాకుండా 4 దుక్కుల మీటింగులు పెడతాడట. పడిబడని పార్టీల మీద దుబ్బెత్తిపోస్తాడట. పొత్తుల సంసారం చేస్తున్న 3 దోస్తుల ముచ్చట్లన్నీ పబ్లిక్ కు పూస కూర్చుతాడట. అంటే ఇక సారు టాప్ గేర్ వేసిండు అన్నట్టు. సారు ప్రచారం 4th గేర్ల సాగుతుందని చెప్పకనే చెప్పుకొస్తుండ అన్నట్టు. ఇప్పుడు ఈ ముచ్చటలకైనాక ఇప్పటిదానిక 3rd గేర్ల నడిచిన జగనాల్ సారు ప్రచారం బండి ఇక ఇప్పటి సంది టాప్
బాబుగేర్ల నడుస్తుంది అనుకుంటున్నాడు చాలా మంది దానిక ఏపీ పబ్లిక్. ఇక ఇదిట్టుంటే ఇటు ఏపీలో సిద్ధం అనుకుంటా పంక పార్టీ వాళ్ళు జోరు మీద ప్రచారం చేస్తున్నారు. పబ్లిక్ అందరినీ ఓట్లకు సిద్ధం చేస్తున్నారు. సీఎం జగన్ సార్ అయితే ఏడికి పోయినా ముగ్గురు దోసుల మీద దుబ్బెత్తి పోస్తూనే ఉన్నాడు. అంతేకాదు ఇంతకు ముందు ఇచ్చిన పథకాలను మళ్ళీ పాలిస్తామని చెప్పుకుంటూనే కొత్త పథకాల ముచ్చట్లు పబ్లిక్ కు పూసగుచ్చుకుంటూ వస్తున్నాడు. ఇక ఇప్పుడు సార్ చేస్తున్న ప్రచారానికి పోయిన పబ్లిక్ అందరూ మేము కూడా సార్లే మళ్ళీ పాలి సీఎం ను చేసేందుకు సిద్ధం అనుకుంటున్నాట. మరి చూడాలి ఏం చేస్తారో ఇక. ఓట్లు దగ్గర పడుతున్న కొద్దీ అభ్యర్థులలో భయం పుట్టుకొస్తున్నట్టున్నది. ఎందుకంటే ప్రచారంలో ముచ్చట్లయితే బాగానే వేస్తుర్రు కానీ ఇదివరదాకా ఓటర్లకు ఏమి ఇవ్వకపోతే కొంపదీసి నాకు ఓటు వేస్తారా లేదా అని మస్తు రంది మీద ఉంటుర్రట. అగో అందుకే ఓటర్లను వాళ్ళ బుట్టలు వేసుకునేదానికి ఏదో ఒక ఇకమత్ చేస్తూనే ఉన్నారు. అగో అట్లా ఇకమత్లు చేసినందుకు ఏమైందో చూడుర్రి. ఓ దిక్కు ప్రచారంలో అభ్యర్థులు జోరుగా ముచ్చట్లు చెప్పుకుంటేనే ఇంకో దిక్కు ఓటర్లకు మర్యాద చేస్తానికి పడరాని తిప్పలు పడుతుర్రు. ఏదో ఒకటి ముట్ట చెప్పి ఇంట్లున్న ఓట్లన్నీ నాకే వడాలే అన్నట్లు లేని ఇకమతులు చేస్తుర్రు. కానీ పోలీసులు మామూలు వాళ్ళ తరీకలా వాళ్ళు చేసే అల్క తక్కువ పనులకు అడ్డం తిరుగుతూనే ఉన్నారు. అట్లా హైదరాబాద్ కించి రాజమండ్రి పోతున్న ఓ ప్రైవేట్ బస్సును తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం జగ్గన్నదాపురం చెక్ పోస్ట్ కాడ అడ్డం తిరిగిర్రు. బండి పక్క కాపిచ్చి బస్ అంతా ఎంకులాడితే సంచుల నిండా డబ్బుల కట్టలే ఉన్నాయట. అగ చూడుర్రి కడక్ నోట్లు ఎన్నున్నాయో ఏం తక్కువ 2.5 కోట్ల దాంకున్నాయట. గన్ని పైసలకు ఓ కాయిదాలు కల్పలు ఏం లేకపోయేటాళ్లకు పట్టుకున్న పైకాన్నంతా సీజ్ చేసి కేసులు రాసిర్రట. ఇక ఇదిట్లుంటే అనంతపురం జిల్లా పామిడి మండలం గజరాంపల్లి కాడ చెక్కింగ్ చేస్తుంటే 4 లారీలల్ల కలిపి మొత్తం 2,000 కోట్ల రూపాయలు పట్టుబడ్డాయట. గదంతా బ్యాంకోల పైకమాట. కాయిదాలున్నాయని గదాన్ని ఇడిచిపెట్టిర్రు. ఇంకో దిక్కు తెలంగాణకెంచి ఏపీకి పట్టుకుపోతున్న 1,60,000 రూపాయల మందు సీసాలను నందిగామ పోలీసులు పట్టుకున్నారు. ఏం తక్కువ 9,000 కోటర్ సీసాలు ఉన్నాయట. ఇక అటు హైదరాబాద్ లో కూడా అనుమతులు లేకుండా కొంచెపోతున్న మందు సీసాల్ని పట్టుకుని సీజ్ చేసిర్రు అధికారులు. బాచ్పల్లి దిక్కు 21,50,000 రూపాయల మందు, పేట్ బషీరాబాద్ దిక్కు 15,46,000 రూపాయల మందు, బాలానగర్ కుక్కట్పల్లి దిక్కు క్యూఆర్ కోడ్ లేకుండా కొంచెపోతున్న 1,26,000 రూపాయల మాల్ దొరకబట్టి సీజ్ చేసిర్రట. అన్నిటి మీద కేసులు రాసిర్రట. ఇక అట్లా ఏడ ఎంకులన్నా మందు లేకుంటే పైసలు ఓటి కాకుండా ఓటి దొరుకుతుంది. ఆయన జనాలకు ఈ 2 తప్ప ఇంతకు మించి ఆఖరేముంటే తీయుర్రి అని అనుకుంటుర్రి. ఇప్పుడు గీ ముచ్చటి ఎరికైన పబ్లిక్ ఏమో పొర్రి ఓట్లు అయిపోయేదాకనే గీయన్ని అట ఇంకా ఎవడు కానే దిక్కుండదు. ఎండలు ఎట్లా కొడుతున్నాయి ఉల్లా గీ మాడు అలిగే ఎండలు జయంగా అగడ తట్టుకోలేక అడవిలో ఉండే జీవరాశులు తినటానికి తాగేటానికి ఏం దొరకక గోసపడుతున్నట్టున్నాయి. అందుకనే ఊళ్ళ ముఖాన్ని వస్తున్నాయి. అగో అట్లనే ఓ చిరుత పులి అడవిలో ఉండలేక ఊళ్ళో తిరుగుతుందట. పాపం అది ఏడ తింటుందో ఏడ వండుకుంటుందో అరుసుకొని వద్దాం పారి. చూస్తుర్రా మచ్చల పులి ఎట్లున్నదో. సిమ్మ చీకట్ల తిరుగుతున్న ఈ మచ్చల పులి శంషాబాద్ దిక్కు తచ్చాడుతున్నది. ఏడికెంచి తప్పించుకొని వచ్చిందో గాని 4 రోజుల సంధి అటు అడవి అధికారులను ఇటు పోలీసోళ్లను సుడివెడుతుంది. విమానాలు కిందికి దిగే జాగ దిక్కు గీ పులి వచ్చిందని ముచ్చట ఎరికైన అధికారులు ఎమ్మట్లనే దాన్ని పట్టుకునేతందుకు ఆధారాలు పతారాలు పట్టుకొచ్చిర్రు. గా పులిని పట్టుకునేటి ఈగ్రం చేస్తుర్రు. ఎటువాయే పులి అని అనుకుంటా అది తిరిగే జాగలల్లా 25 బుడ్డ కెమెరాలు 5 బోన్లు పెట్టిర్రాట. అట్లా పెట్టినా కూడా దానంతటా అది ఎందుకు వస్తుంది? దానికి ఇంత దాని ఉంటేనే కదా వస్తుంది అని అనుకుర్రో ఏమో. మరి ఓ మేకను కూడా బోల పెట్టిర్రాట. ఇక అనుకున్నట్లే మంగళవారం అర్ధమరాత్రి అందాజా 11ంటికి పులి బోన్ కడుకొచ్చిందట. బోన్లో పెట్టిన మేకను చూసి దగ్గరికి పోయిందట. మరి తీగ దగ్గరికి పోయినాక నన్ను పట్టుకునేతందుకు ఇట్లా పెట్టిర్రా అని అనుకున్నదో ఏమో తెలియదు గాని బోన్ల తలకాయ పెట్టుకుంటేనే వెనకకు తిరిగిపోయిందట. ఇక ఇదిట్లుంటే ఇటు 100 ఎకరాలలో ఉన్న గా రన్వే జాగ దిక్కు పెద్ద జంగల్ ఉండుతోని అక్కడున్న చిన్న జంతువులను తినుకుంటా దగ్గర పట్లున్న షెర్ల దూప తీర్చుకుంటా అక్కడక్కడనే తిరుగుతుందట. గా దాన్ని చూసిన పబ్లిక్ ఎప్పుడు ఏడు నుంచి వస్తుందో అని మస్తు బుగులు పడుతుర్రు. కానీ గిన్ని ఇకమత్లు చేసినా బోన్లకు వస్తలేదంటే దాన్ని ఎట్లా పట్టుకుంటారో ఎప్పుడు పట్టుకుంటారో అని అనుకుంటుర్రట చాలా మంది దాకా. ఎట్లనన్నా వేసి దాన్ని పట్టుకుంటామని అంటుర్రు అడవి అధికారులు. చూడాలి మరిగా గా చిరుతపులి ఎప్పుడు జిక్కుతుందో లేకుంటే ఇట్లనే తప్పించుకొని తిరుగుతుందో అనేటిదిగా.
ఓట్లు దగ్గర పడుతుంటే ఓ రోకు లీడర్లు ఇంకో రోకు ఓట్ల అధికారులు మస్తు ప్రచారాలు చేస్తుర్రు. పబ్లిక్ను ఎట్లా మలుపుకోవాలి, ఓట్లు ఎట్లెట్లా ఏపించుకోవాలని లీడర్లు ఆలోచన చేస్తుంటే ఓట్లతోనున్న ఉపయోగాలు ఏంది అనేటి పబ్లిక్కు ఎరక చెప్పేటందుకు ఓట్ల అధికారులు ఉపాయాలు చేస్తుర్రు. గా లీడర్ల ప్రచారాలంటే ఎప్పుడు ఉండేటియే కానీ ఓట్ల అధికారులు ఎసొంటి అవగాహన కల్పిస్తుర్రో ఒక్కసారి అరుసుకుని వద్దాం పారు. ఎలక్షన్ అవగాహన అని చెప్తే ఏదో మీటింగ్ కాడికి తోలుకపోతుర్రు అని అనుకున్నాం కానీ మొగుల మీదకి పోయి తిప్పుకొచ్చే బుగ్గలు చూపెడుతుర్రేంది అని అనుకుంటుర్రా? జర్ర సైసూర్రి, అసలు ముచ్చట అందులోనే ఉన్నది. ఓట్ల మీద సోయి కల్పిస్తానికి కర్ణాటక రాష్ట్రం బెలగాం అనే పట్టణంలో ఎన్నికల అధికారులు, బెలగాం పంచాయతీ అధికారులు కలిసి హాట్ ఎయిర్ బెలూన్ అనే ఓ ఇచ్చంత్రమైన ఇగ్రం చేసిర్రు. తాళ్లతోని గాల్లె బుగ్గలు ఏలాడగట్టి కింద ఓ 5-6 మంది కూర్చొని పోతట్టు చేసిర్రు. దానికో బ్యానర్ కూడా కట్టిర్రు చూడుర్రి. మొగలు దిక్కు పైకి పోతుంటే చుట్టుపట్టున్నోళ్ళంతా ఆగో బ్యానర్ మీద ఏదో రాసుకొని పోతుర్రు ఏందని ఆడికి చూస్తానికి వస్తుర్రాట. బుగ్గ నడిపేటోళ్ళు అది ఆట కాదు, ఓట్లేయమని చెప్పేటందుకు చేస్తున్న కార్యం అని చెప్తానన్నారు. అట్లా వచ్చినోళ్ళను వచ్చినట్లు బుగ్గ మీదకి ఎక్కించి తిప్పుకున్నారట. ఇక ఇదే ముచ్చట మీద బుగ్గెక్కిన ఓ అన్న మాట్లాడుకుంటా బెలగాల్న గిసొంటి ఇచ్చంత్రమైన ఇగ్రం ఎవ్వరూ చేయలేదు అని అంటుండు. భలే ఇచ్చంత్రమైన ఇగ్రం చేసిర్రు కదా. ఆయన కొందరు అధికారులు జనం ఓటేస్తే మాకేంది, ఎయ్యకుంటే మాకేంది అని అనుకుంటుర్రు. అసొంటిది ఎన్నికల అధికారులు ఇంత మంచి ఇగ్రం చేసిర్రంటే గళ్ళని ఎంత తారీఫ్ చేసినా తక్కువే కదా అని అనుకుంటుర్రు గీ ముచ్చట చూసిన పబ్లిక్. ఏమో పొర్రి, ఎన్ని ఇగ్రాలు చేసినా పబ్లిక్ అయితే మారుతారని నాకు నమ్మకం లేదు దొరా అని అనుకుంటుర్రట ఈగింతమంది. మరి చూడాలి అక్కడోళ్ళు చేసిన ఇగ్రం ఓటర్లని ఏ పాటి మారుస్తుందో అనేటిదిగా.